సిఐటియు నాయకత్వం ఆదివారం సాయంత్రం ఆర్జీ ఏరియా ఆసుపత్రి సమస్యల పరిష్కారం కోసం సంతకాల సేకరణ చేసి ఏసీఎంఓకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్సీఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తూ అనారోగ్యాల పాలు అయితే కనీసం వైద్యం ఉండదని, విద్య ఉండదని, మరి సంస్థకు వస్తున్న ఎన్ని లాభాలు ఏమవుతున్నట్లు, ఏం చేస్తున్నట్లని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హాస్పిటల్ సమస్యల గురించి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని, వారికి వెంటనే క్రైచ్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ రెఫరల్ ఎస్కార్ట్గా వెళ్లే వార్డ్ అసిస్టెంట్కి ఓడి మాత్రమే ఇస్తున్నారని, ఒకరోజు రెస్ట్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే డిప్యూటేషన్కి బదులుగా అన్ని డిపార్ట్మెంట్ల వేకెన్సీలను పర్మనెంట్ ఉద్యోగులతో అపాయింట్ చేయాలని, ఇంకా ఈసీజీ లాంటి వ్యాధి నిర్ధారించే పాత మెషిన్ల స్థానంలో మోడర్న్ మెషిన్లు తీసుకురావాలని, అనుభవం ఉన్న డాక్టర్లను అపాయింట్ చేయాలని కోరారు. కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా ఉందని తక్షణమే నివారించాలని చెప్పారు. అలాగే నిమ్స్ టారిఫ్ను పెంచాలని, కార్మికులు కోరుకునే ఆసుపత్రికి రెఫరల్ చేయాలని, మంచి మందులు అందుబాటులోకి తేవాలని, ఇంకా ఇలా చెప్పలేని అన్ని సమస్యలు ఉన్నాయని వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. లోకల్ ఉన్న కార్మిక సమస్యలు పరిష్కరించడం కోసం అన్ని మైండ్ల మీద, అన్ని హాస్పిటల్లో, అన్ని డిపార్ట్మెంట్లలో సింగర్ అండ్ కాల్స్ ఎంప్లాయీస్ సిఐటి ఆధ్వర్యంలో కార్మికుల నుండి తీసుకున్న సమస్యల్ని అక్కడున్న యాజమాన్యాలకి మెమోరాల ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గోదావరికని ఏరియా హాస్పిటల్లో పలు సమస్యలను గుర్తించడం, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏసీఎం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పర్మనెంట్ వేకెన్సీలు ఫిలప్ చేయకుండా కేవలం డిప్యూటేషన్ల మీద నడుపుతూ ఉన్నారు. ఆ స్థానాలన్నీ ఏవైతే ఐఈడి ప్రకారం ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో, అది స్కావెంజర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఇంకా డాక్టర్స్ కావచ్చు, చాలా వేకెన్సీలు హాస్పిటల్లో ఉన్నాయి. ఆ వేకెన్సీలు వెంటనే ఫిలప్ చేయాలని, అట్లాగే ప్లేడే నాడు కాంట్రాక్ట్ వర్కర్లతోటి ప్లేడేలు చేస్తున్నారు. అందుకనే ఎన్మను ఇట్లాంటి ఏవి పెట్టకుండా ఇది ఎసెన్షియల్ స్టాఫ్ కార్మికుల ప్రాణాలతో చెలగాడబడకుండా హాస్పిటల్ సంబంధించిన అవసరం ఏమైనా ఉంటే తీసేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ హాస్పిటల్లో ఏ మిషన్లు కరెక్ట్ పనిచేస్తలేవు. సింగరైన వ్యాప్తంగా ఈసీజీ మిషన్లు కానీ, బీపీ షుగర్ చూసే మిషన్లు అన్నీ కూడా రాంగ్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. దాని కారణంగా కార్మికులు లేని రోగానికి మందులు వాడాల్సి వస్తుంది. కొంతమంది భయపడి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. తీరా స్కానింగ్లు కానీ ఈసీలు చూస్తే అక్కడ ఏ జబ్బు వస్తలేదు. కంపెనీకి టీఎల్డీఏ లాస్ అవుతున్నాయి, కార్మికులు డ్యూటీలు పోతున్నాయి, మనోవేదనకు గురవుతున్నారు. అందుకే దానికి ఏం 100,000 కోట్లు కావు. ఎప్పుడో పాత మిషన్లను పెట్టుకొచ్చి కార్మికుల ప్రాణాలతో చిలగట్టమడద్దు. లేని రోగాలకు మందులు పడకుండా వెంటనే సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఏవైతే ఈసీజీ మిషన్లు కానీ, బీపీ షుగర్ చెక్ చేసే మిషన్లన్నీ కూడా అవి కొత్తవి తెప్పాయని చెప్పి మేము యాజమాన్యాన్ని సూపరింట్ ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే ఇలా హాస్పిటల్లో కొన్ని వందల మంది మహిళలు ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన స్ట్రెచ్ వెంటనే ఏర్పాటు చేయాలి. వాళ్ళకి సంబంధించిన రూములు కూడా ఏవైతే ఉన్నాయో సపరేట్ వార్డులు అన్ని తీసి 2 వార్డులు కలిసి ఒక్కొక్క వార్డు చేసిండ్రు. దానివల్ల వాళ్ళకు ఫ్లోటింగ్ కరెంట్ పేషెంట్లు పెరుగుతున్నారు, అక్కడున్న సిస్టర్లకు పనిభారం పెరుగుతుంది. దాన్నేమో ఆ 2 వార్డులనేమో తీసుకుపోయేమో క్యాథ్లాబ్ కోసం కేటాయించిండ్రు. వాళ్ళకి రెస్ట్ రూములు కూడా లేవు, రెస్ట్ మార్చుకుందామంటే లేవు. అందుకని ఇట్లాంటి సిచ్యువేషన్ ఈ హాస్పిటల్లో ఉంటే కార్మికుల ఆరోగ్యం బాగు చేయడం కోసం వాళ్ళు పనిచేసే అవకాశం లేదు. అందుకని సింగరేణి వ్యాప్తంగా ప్రధానంగా ఇవాళ రెఫరల్ చేస్తే ఏ హాస్పిటల్ నుంచి వెళ్ళి కార్మికులను రెఫర్ చేసినా 100 రూపాయలు కంపెనీ ఇస్తే 1000 రూపాయలు కార్మికులు పర్సెంట్ జేబులు పెట్టుకుంటున్నారు. ఈ సింగరేణికి 1000 కోట్ల లాభాలు వచ్చేసి దేనికోసం అడుతున్నారు? ప్రభుత్వాన్ని చదవడం కోసం సింగరేణి ఉందా? సింగరేణి రక్తాన్ని అర్పించేసి శ్రమతో డబ్బులు సంపాదించి కంపెనీ లాభం కోసం కృషి చేసే కార్మిక కుటుంబాలనేమో ఇలా శవాలుగా మారుతున్నారు. మేము యాజమాన్యాన్ని అడుగుతున్నాం, అసలు కార్మికులు తగ్గించడం కోసం మీరు ఏమైనా కుట్ర పన్నినరా? రోగాలు వచ్చి సావని అనుకుంటున్నారా? కార్మికుడు నీళ్లు కొనుక్కోవాలి, వైద్యం కొనుక్కోవాలి, స్కూళ్ళు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కున్న తర్వాత ఈ కంపెనీల లాభాలు వచ్చి దేనికోసం? అందుకని చాలామంది రకరకాల జబ్బులతో గురై రెఫర్ చేయించుకొని పోతే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ నిమ్స్ టారిఫ్తో ఇలా లక్షలు కార్మికుల కుటుంబాల నుంచి కార్మికుల నుంచి దోచుకుంటున్నారు. ఇది డైరెక్టర్లు, సీఎంఓ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే సిఐటి అధ్యయనంలో పెద్ద మొత్తంలో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ గౌరవ ఆరేపల్లి రాజమౌళి, అధ్యక్షులు వంగల శివరాం రెడ్డి, కార్యదర్శి మెండే శ్రీనివాస్, ఇంకో హాస్పిటల్ పిట్ కమిటీ సభ్యులు లావణ్య, శ్యామలతో పాటుగా బ్రాంచ్ నాయకులు వెంకటేశ్వర్లు, భీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.